ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. రవి చాలా బద్ధకస్తుడు. పనికి ఎప్పుడు చేతులు వేయకుండా చెట్టు కింద కూర్చుని ఊరేగుతూనే కాలం గడిపేవాడు. గ్రామంలోని అందరూ సతతంగా పనిచేస్తూ బిజీగా ఉండేవారు. ఎవరో పొలంలో పనిచేస్తుండగా మరికొందరు గోధుమల సంచులు మోస్తూ కనిపించేవారు. కాని రవిని మాత్రం ఎప్పుడూ ఏ పని చేయని వ్యక్తిగా అందరూ బద్ధకపు రాజు అని ఎగతాళి చేసేవారు. ఒకరోజు రవిని గ్రామంలోని గొప్ప వ్యాపారవేత్త పిలిచాడు. అతను రవికి ముఖ్యమైన పనిని అప్పగిస్తూ విలువైన బంగారు పెట్టెను ఇచ్చాడు. ఈ బంగారు పెట్టెను పొరుగు గ్రామంలో ఉన్న మరో వ్యాపారవేత్తకి సురక్షితంగా తీసుకెళ్లాలి అని అతను కఠినంగా చెప్పాడు. అయితే రవికి ఆ పని పెద్దగా ముఖ్యం అనిపించలేదు. పెట్టెను తీసుకుని అశ్రద్ధగా పట్టుకున్నాడు. సరే సార్, నేను చూసుకుంటా అని చెప్పి దాన్ని తీసుకుని నడక మొదలు పెట్టాడు. దానిలో రవి బంగారు పెట్టెను చాలా నిర్లక్ష్యంగా పట్టుకుని నడుస్తూ, ఇంత దూరం ఎందుకు నడవాలి? ఇది ఎంత కష్టమైన పని అని బద్ధకంగా మాట్లాడుతూనే ఉన్నాడు. కొద్దిసేపటికే ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఇక్కడే కొంత విశ్రాంతి తీసుకుందాం అని చెప్పుకుంటూ పెట్టెను నేల మీద ఉంచి చెట్టు కింద నిద్రపోయాడు. అయితే ఆ సమయంలో ఒక కూతురు కోతి రవిని గమనించింది. ఆ బంగారు పెట్టెను ఆసక్తిగా చూసి, ఏంట్రా ఇది అని ఆశ్చర్యపోయింది. వెంటనే ఆ కోతి దాన్ని తీసుకుని చెట్టు పైకి ఎక్కిపోయింది. కొద్దిసేపటి తర్వాత రవి నిద్రలేచి పెట్టె కనిపించకపోవడంతో గబగబా వెతకడం మొదలు పెట్టాడు. అరే, బంగారు పెట్టె ఎక్కడుంది అని ఉలిక్కిపడి అటూ ఇటూ వెతుకుతూనే ఉన్నాడు. అప్పుడే చెట్టు కింద ఒక పాత రైతు కూర్చుని చూసి, రవి, నీ పెట్టె ఆ కోతి చేతిలో ఉంది. ఆ చెట్టుపైనే చూసుకో అని చెప్పాడు. రవి ఆ కోతిని గమనించి ఏం చేయాలో తెలియక ఆందోళన చెందాడు. ఆ రైతు రవికి ఓ చక్కని సలహా ఇచ్చాడు. ఆ కోతికి ఏదైనా ఇష్టమైన దాన్ని ఇచ్చి పెట్టెను తిరిగి తెచ్చుకో అని చెప్పాడు. రవి వెంటనే దగ్గరలో ఉన్న పండును తీసుకుని కోతికి ఆఫర్ చేశాడు. ఈ పండు నీకు ఇస్తా, బంగారు పెట్టెను నాకు ఇవ్వు అని కోతిని మనవి చేశాడు. కోతి ఆ పండును చూసి ఆశతో బంగారు పెట్టెను వదిలేసి పండును తీసుకుంది. రవి పెట్టెను సురక్షితంగా తిరిగి పొందాడు. రవి ఆ వెంటనే వ్యాపారవేత్త వద్దకు వెళ్లి, మీ బంగారు పెట్టెను సురక్షితంగా తిరిగి తెచ్చాను సార్ అని మృదువుగా చెప్పాడు. వ్యాపారవేత్త అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ సంఘటన రవికి జీవిత పాఠం నేర్పించింది. బాధ్యతగా ఉండకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయని, అలాగైతే ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలని రవికి తెలుసుకుంది. ఇప్పుడు రవి తన బద్ధకాన్ని వదిలేసి క్రమశిక్షణతో పనిచేసే వ్యక్తిగా మారిపోయాడు. గ్రామంలోని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ కథ మనకు ఏమి చెబుతోంది? బద్ధకాన్ని వదిలి కష్టపడి పనిచేస్తే మాత్రమే నిజమైన విజయం సాధించగలమని.